తాజాగా యూపీలో పోలీస్ కానిస్టేబుల్ అల్లా తప్ప మీకు మరో దిక్కు లేదంటూ ఒక వీడియో చేయడంతో ముంబై మాఫియాకు షాప్ షూటర్లకు అసలు మూలం ఉత్తరప్రదేశ్ అనే విషయం ఏకంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ 8 ఏళ్ల కాలంలో 15,000 మందిని ఎన్కౌంటర్లు చేయడానికి ఇస్లాం తప్ప వేరే మతం లేదు, ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు. దేశాన్ని 3 ముక్కలు చేయడానికి తొలి దశ వ్యూహంలో ఈశాన్య భారతదేశంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో క్రైస్తవాన్ని నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గండియం ది ఎరా ఆఫ్ ట్రూత్. నో వే ఫర్ ఇస్లాం అనే నినాదం 2 దశాబ్దాల క్రితం ప్రతి ఊళ్ళో ప్రతి గోడపై కనిపించేది. అంటే ఇప్పుడు ఏదైతే మన చుట్టూ ఏదైతే పొలిటికల్ క్యాంపెయిన్ గురించి రాస్తుంటారు కదా, అలా అంటే ఇస్లాం తప్ప వేరే మార్గమే లేదు అని ఈ నినాదానికి ప్రాచుర్యం వచ్చింది. ఇస్లామిక్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాల వల్ల ఈ ఉపఖండంలో అంటే మన భారతదేశంలో ప్రజలకు అల్లా తప్ప మరో దిక్కు లేదనేసే ఈ నినాద సారాంశం. ఇది కేవలం నినాదప్రాయమే కాలేదు, దీన్ని నిజంగా నమ్మేవాళ్ళు, ఆచరించేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అది అసలు సమస్య. ఇస్లాం మత వ్యాప్తి కోసం ఆకర్షణీయమైన నినాదాలను ఎంపిక చేసుకోవడం అనేది మత విస్తరణ చేసే వారి వ్యూహాల్లో ప్రధాన భాగమని చెప్పాలి. తాజాగా యూపీలో పోలీస్ కానిస్టేబుల్ అల్లా తప్ప మీకు మరో దిక్కు లేదంటూ ఒక వీడియో చేయడంతో నెటిజన్లు మండిపడ్డారు. జాతీయవాదులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. జాతీయ సమగ్రతను కోరేవారు కారాలు మిరియాలు నూరారు. పశ్చిమ యూపీలో అత్యంత కీలకమైన నగరం ఘాజియాబాద్ పట్టణానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇస్లామిక్ దండయాత్రల నేపథ్యంలో రూపొందించిన నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి. మొఘల్ పాలన కాలంలో అనేక మంది ఊచకోతకు ఈ నగరం సాక్ష్యమని చెప్పాలి. ఈ నగరంలో ప్రతి ఏటా ఏదో ఒక ప్లేస్లో రెచ్చగొట్టే చర్య జరగడం సర్వసాధారణమైపోయింది. యోగిజీ అంటే మన యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని నగరాల్లో తిష్టవేసిన అల్లరి మూకలు సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసేందుకు ప్రత్యేక బలగాలను పురమాయించారు. ఘాజియాబాద్ మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగానే ఉన్నాయి. 90వ దశకం తర్వాత వీటి తీవ్రత మరీ పెరిగింది. ముంబై మాఫియాకు షాప్ షూటర్లకు అసలు మూలం ఉత్తరప్రదేశ్ అనే విషయం చాలా మందికి తెలియదు. అబుసలేం సహా అనేక మంది మాఫియా డాన్లు ఉత్తరప్రదేశ్ రూరల్ మాఫియా గ్యాంగ్లకు సంబంధించిన వాళ్ళే. దీంతో మహారాష్ట్ర పోలీసులకు యూపీ మాఫియా తలనొప్పిగా మారింది. ఏకంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ 8 ఏళ్ల కాలంలో 15,000 మందిని ఎన్కౌంటర్లు చేయడానికి ప్రధాన కారణమయ్యారు. దేశంలో నేరాలు పెంచుతున్నది యూపీ మాత్రమే. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ 1977లో ఎత్తివేసిన తర్వాత ముంబై మహానగరంలో నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చింది. సరికొత్త పారిశ్రామిక విధానం కారణంగా ముంబై నగరంలో స్మాల్ స్కేల్ పరిశ్రమలకు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కేంద్రం పెద్ద ఎత్తున భూములు కేటాయించింది. తదనంతర కాలంలో ఈ చిన్న తరహా పరిశ్రమలని ఖాయలపడ్డాయి, అంటే దివాలా పడ్డాయి. ఈ దివాలా పడ్డ భూములను సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఎదిగిన ఇస్లామిక్ టెర్రరిజం 1993లో జరిగిన ముంబై బాంబుల పేలుళ్లకు కారణమైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉత్తర భారతదేశంలో ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకో కారణం ఉంది. శ్రీకృష్ణుడి మూలాలు ఉత్తరాదిలోనే ఉన్నాయనే భావన దేశవ్యాప్తంగా బలంగా ఉంది. ఇదే ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద మూలాలు కూడా ఉన్నాయి. తాలిబాన్ ఉగ్రవాద మూలాలు కూడా దేవబంద్లోనే ఉన్నాయి, అంటే ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. నిజానికి ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలన్నీ సనాతన ధర్మాన్ని కాపాడే కేంద్రాలు. కానీ 16వ శతాబ్దం తర్వాత ఇస్లామిక్ దండయాత్రల తర్వాత ఉత్తరాది ప్రాంతం అంతా ఇస్లాంకు పెద్ద కేంద్రంగా మారింది. 16వ శతాబ్దంలో భక్తి ఉద్యమ సాధువు శ్రీ హరివంశ మహాప్రభు ఆధ్వర్యంలో వైష్ణవ సాంప్రదాయంలోని రాధావల్లభ సాంప్రదాయానికి అనుగుణంగా దేవబంద్లో ఓ ఆశ్రమం నెలకొల్పింది. అదే ఆ తర్వాత కాలంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూల విరాట్టుగా మారింది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ధార్మిక ప్రచారం ముమ్మరం కావడంతో 1866లో ఇస్లామిక్ సంస్థల దృష్టి దేవబంద్పై పడింది. ఫజీఉర్ రెహమాన్ ఉస్మానీ వంటి ఇస్లామిక్ మతవాదులు యూపీ కేంద్రంగా అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం మొదలుపెట్టారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కేంద్రంగా మొదలైన ఇంటర్నేషనల్ ఇస్లామిక్ ఫండమెంటలిజం క్రమక్రమంగా అంతర్జాతీయ రూపం తీసుకుంది. ఒకప్పటి హైదరాబాద్ రాజ్యం లేదా నిజాం స్టేట్లోనే అంతర్జాతీయ ఉగ్రవాద మూలాలున్నాయని అల్ ఖైదాపై పరిశోధన చేసిన పశ్చిమ దేశాల స్కాలర్స్ తేల్చి చెప్పారు. తెలంగాణ సహా భారతదేశ వ్యాప్తంగా సిమీ కార్యకలాపాలు విస్తృతం కావడానికి కారణం ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు అనే నినాదం. ఇందులోని నిర్దిష్ట కారణాలున్నాయి. దక్షిణ భారతదేశంలో శైవ సాంప్రదాయం ప్రభావంగా బలీయమైంది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో వీరశైవం బలంగా వేళ్లూనుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇస్లామిక్ దండయాత్రల కారణంగా అన్యమత ప్రచారాలు దాదాపు అసాధ్యమైపోయింది. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా నిజాం రాజ్యం సహా
కేరళ ద్రావిడ ప్రభావిత ప్రాంతాలైన తమిళనాడు ప్రాంతాల్లో ఇస్లాం ప్రచారానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న సూఫీ సాధువులు, క్రైస్తవ మిషనరీలు తెలంగాణ ప్రాంతంలోని అటవీ ప్రాంతాలను, నిజాం ఏలుబడిలోని మైదాన ప్రాంతాలను తమ అడ్డాగా మార్చుకున్నాయి. ఈ కారణంగానే మొత్తం భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయ భావన వ్యతిరేకించే శక్తులు బలీయంగా ఉంటాయి. ఇస్లాం తప్ప వేరే మతం లేదు, ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు అనే నినాదం కేవలం గోడరాతలకు మాత్రమే పరిమితం కాదు. సుమారు 4 దశాబ్దాల క్రితమే దక్షిణాదిలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కుట్ర మొదలైంది. ఇది కేవలం లౌకిక ప్రజాస్వామిక శక్తుల కుట్రగా మాత్రమే పరిగణిస్తే సరిపోదు. దీని వెనుక సుదీర్ఘమైన ప్రణాళిక ఉంది. ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు, ఇస్లాం తప్ప వేరే మతం లేదు అనే నినాదం వెనుక ఏముందో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి. ఇస్లామిక్ బ్రిటిష్ దండయాత్రల కారణంగా ఉత్తరాదిలో క్రైస్తవం, ముస్లిం మతాలకు దిక్కు దివాణం లేకుండా పోయింది. దేశంలో విభజన సృష్టించేందుకు, దేశాన్ని ముక్కలు చేసేందుకు తొలి దశ వ్యూహంలో ఈశాన్య భారతదేశంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో క్రైస్తవాన్ని విస్తరించారు. 7 సిస్టర్స్గా పిలిచే రాష్ట్రాలకు, మిగతా ప్రాంతాలకు ఒక విభేదాన్ని సృష్టించేశారు. పశ్చిమ బెంగాల్లో ఇస్లామిక్ అక్రమ వలసలను ప్రోత్సహించి సరిహద్దు రాష్ట్రంలో అదుపు చేయలేని పరిస్థితిని కల్పించారు. మౌంట్ బాటన్ కారణంగా కాశ్మీర్లో అనిశ్చితి, 370 ఆర్టికల్ రద్దు చేసేంత వరకు ఇదంతా కొనసాగింది. మొత్తం భారతదేశంలో ఒక విభజనను తీసుకురావాలంటే కేవలం ఉత్తర దక్షిణ విభజన మాత్రమే కీలక ఆయుధంగా పనిచేస్తుందని ఇస్లామిక్ బ్రిటిష్ వలసవాదం గుర్తించింది. స్వాతంత్రానికి కొద్ది రోజుల ముందు భారతదేశంలో ఇస్లాం విస్తరిస్తుందని తెలిసిన క్రైస్తవ బ్రిటిష్ పాలకవర్గం కిక్కుమనలేదు. అందుకు ప్రధాన కారణం భారతదేశంలో హిందూ మతం నిర్వీర్యం కావాలి, దాని స్థానంలో ఏ మతం వచ్చినా పర్వాలేదు అనే భావన బ్రిటిష్ పాలకవర్గానికి ఉండేది. ఇస్లాం క్రిస్టియన్ కుట్రల కారణంగా దేశంలో ఈ కుట్రల కారణంగా భారతదేశంలో ప్రస్తుతం ఉత్తర దక్షిణ విభజనకు తెరలేచింది. అయోధ్య ఉద్యమం మొదలు కాగానే దక్షిణాదిలో ఇస్లామిక్ ఉగ్రవాదం జడలు విప్పింది. జమాతే ఇస్లామిక్ హింద్ పేరిట ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మొదలైంది. ఇస్లాం విస్తరించిన చోటనే అయోధ్య ఉద్యమం తీవ్రం కావడంతో అంతర్జాతీయ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థలకు ఏమీ పాలిపోలేదు. 1992 డిసెంబర్లో అయోధ్య ఉద్యమం దిగ్విజయంగా అక్రమ కట్టడమైన బాబ్రీని నేలకూల్చింది. దీంతో 1982లో మొదలైన ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మొత్తం దక్షిణాది రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని విస్తరించింది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చేందే ఇస్లాం తప్ప వేరే మార్గం లేదు అనేసి ఈ నినాదం. ఇక ఫైనల్గా ఘాజియాబాద్లోని పోలీస్ కానిస్టేబుల్ బాహాటంగానే అల్లా తప్ప వేరే మార్గం లేదు, ఇస్లాం తప్ప వేరే మతం లేదు అన్నాడు కదా. కానీ దేశంలోని అనేక మంది అభిప్రాయాన్ని ఈ నినాదాలే ప్రతిబింబిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.